మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. చాలండి. ఇక్కడ ప్రార్థన గురించినటువంటి ఒక సన్నివేశాన్ని మనం అక్కడ చూస్తున్నాం. శిష్యులు అడుగుతున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నటువంటి శిష్యులు, ప్రార్థన చేయడం ఎలాగో మాకు తెలియదయ్యా, మాకు ప్రార్థన నేర్పు. తెలియనటువంటి విషయాలను అనేక సార్లు యేసునొద్ద చాలా నేర్చుకున్నటువంటి వీరు ప్రార్థన చేయడం తెలియక, ఆ ప్రార్థన ఎలాగ చేయాలో ఒకసారి ఆయన చెప్పమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రార్థన నేర్పుతూ పలుకుతున్నటువంటి మాట అది. అంటే ప్రార్థన గురించినటువంటి ఆసక్తి వాళ్ళకుంది. ఆ ప్రార్థన వారికి ఆయన నేర్పుతూ పలుకుతున్న మాట ఏమిటనంటే, మీరు ఎలాగూ ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఎలాగూ? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. చాలండి. ప్రారంభిస్తూ ప్రార్థనలో మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి అని అంటున్నాడు అండి. వాస్తవానికి దేవుణ్ణి ఏమని పిలవాలి? దేవుడని పిలవాలి కదా. పాత నిబంధన అంతట్లో తండ్రి అనే మాట ఎక్కడ కూడా కనబడింది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారి నోట చాలాసార్లు తండ్రి అనేటువంటి మాట మనం వింటూ వచ్చాం. ఆయన కూడా అన్నాడు, నా కుమారుడు అని అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చాలండి. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన, అంటే రెండవ కుమారుడు అంటూ ఇంకెవ్వరు లేడు, ఒకే ఒక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి కుమారునిగా ఎంచుకున్నాడు. అంటే ఆ కుమారునిగా ఉండినటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందాలి. వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు అంటే తండ్రి మనకు అక్కడ కనపడుతున్నాడు, కుమారుడు కూడా అక్కడ మనకు కనబడుతున్నాడు. అంటే తండ్రి కుమారులుగా, అంటే దేవుని చేత పంపబడినటువంటి యేసు ఆయన కుమారునిగా పిలువబడుతూ ఉన్నాడు. అంటే ఒక తండ్రి కుమారుల యొక్క సంబంధము అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు ఆ యేసు అంటాడు, ప్రతిసారి తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించయ్యా. చాలాసార్లు తండ్రి 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 అనేటువంటి మాటను ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పిలుస్తున్నాడు. ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, అంటే తండ్రిగా యేసు ఆయన్ని అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు, కుమారునిగా యేసును అంగీకరించడానికి తండ్రి కూడా ఇష్టపడుతున్నాడు. అంటే తండ్రి కుమారుల మధ్యలో ఒక సత్సంబంధాన్ని మనం అక్కడ చూస్తున్నాం. వారి మధ్యలో ఉన్న ఒక ఐక్యతను మనం అక్కడ చూస్తున్నాం. వారి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రేమను మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి అక్కడ పలుకుతున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో కొన్నిసార్లు సిలువకు ఎక్కబోయేటువంటి ముందుగా ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించేయ. ఏమని పిలిచాడు అక్కడ?
తండ్రి అని పిలుస్తున్నాడు. వచ్చినది మొదలుకొని ఈ భూలోకమునకు తండ్రి 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 అనేటువంటి మాట ఆయన మళ్ళీ పలుకుతున్నాడు. పాత నిబంధనలో ఎక్కడ కూడా తండ్రి అన్నట్టుగా దేవుణ్ణి తండ్రిగా ఎవరు కూడా పిలిచినట్లుగా మనం చూడలేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రి అనేటువంటి మాట కనబడుతుందండి. కొత్త నిబంధనకు వచ్చేసరికి కుమారుడు అనేటువంటి మాట కనబడుతుంది. ఒక దేవుడు మనిషిగా ఉన్నటువంటి నీవు నేను మనం ఆయన మనకు తండ్రిగాను మనం ఆయన కుమారులుగాను ఎంచబడ్డానికి అవకాశం ఇచ్చాడు అంటే ఎంత గొప్ప ధన్యత. ఎవరైనా సరే మనతో ఉన్నవారు ఎవరైనా వారిని ఏమంటారు? తెలిసి తెలియని వాళ్ళని అంకుల్ అంటారు, లేకపోతే ఏదో ఒక బంధాన్ని బట్టి పిలుస్తారు. కానీ పిల్లలు వారికి పుట్టినటువంటి పిల్లలు మాత్రమే ఏమంటారు? అమ్మా అంటారు, లేకపోతే నాన్న అని అంటారు, తండ్రి అని అంటారు. ఆ అర్హత అవకాశము వారికి పుట్టినటువంటి బిడ్డల ద్వారా మాత్రమే కనబడుతుంది ఆ అర్హత. ఇక్కడ దేవుడు ప్రార్థన నేర్పించమని శిష్యులు అడుగుతున్నారు. అయ్యా మాకు ప్రార్థన నేర్పించు అంటే ఆయన చెప్తున్నాడు, మొట్టమొదటిగా ఇదిగో ప్రార్థన మీరు ఇలాగు చేయండి అని అంటున్నాడండి. ఎలాగ చేయాలంటే ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి అని అంటున్నాడు. మొట్టమొదటి మాట దేవునిని ఎలా పిలవాలో నేర్పిస్తున్నాడు. ఏ అర్హత కలిగి ఉన్నామో మనకు నేర్పిస్తున్నాడు. ఆయన మనకు ఏమై ఉన్నాడో నేర్పిస్తున్నాడు. మనం ఆయనకి ఏమై ఉన్నామో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం పిలవాల్సినటువంటి తీరు, మనం కలిగి ఉండాల్సిన ఒక అవగాహన యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు నేర్పిస్తున్నాడండి. ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని అంటున్నాడండి. వాస్తవంగా అర్హత అవకాశం ఎవరిస్తారు? అది స్వతంత్రము ఎవరికి దక్కుతుందండి? పరలోకములో ఉన్నటువంటి ఒక దేవుడు నీకు తండ్రిగా ఉండాలి అని అంటే ఎంత అర్హత, ఎంత అవకాశం నీకు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇదిగో మా నాన్న ముఖ్యమంత్రి అని నువ్వు అనగలవా? నాయకులు కానీ మనం గౌరవిస్తాం, అంతేగాని ఒక తండ్రితో మనం పోల్చుకోలేము. ఒక దేవుడు అంటున్నాడు, నీతో నాతో మనతో తన శిష్యుల్ని ఆధారం చేసుకుని రాత్రి వేళ మాట్లాడుతున్నాడు. మనకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. పరలోకమందున్న మన తండ్రి అని అంటున్నాడండి. పరలోకములో ఉన్నాడు మన తండ్రి, భూలోకంలో ఉన్న కుమారులమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో మనం ఆయనకు తండ్రిగాను ఆయనకు మనం పిల్లలమై ఉండాలి అని అంటే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 222 పేజీ, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు, 3వ అధ్యాయం 1-2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయన పోలియుందుము. చాలండి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎందుకనంటే ఇది ఆయన అంటాడు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. 12వ వచనంలో చూస్తే, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను?
తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలయునైనా ఉండెను గనుకనే కదా. చాలండి. దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మనము దేవుని పిల్లలమని పిలువమన్నట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించినో. చూడండి, దేవుని యొక్క ప్రేమ అండి. మనము ఆయన తండ్రి అని పిలవాలండి, ఆయన మనల్ని కుమారులని పిలవాలని తండ్రి యొక్క ప్రేమ అది. దేవుడు మనకు ఎలాంటి ప్రేమను అనుగ్రహించెనో అంటే, ఆ ప్రేమ ఈ రాత్రి వేళ దేవుడు నీకు నాకు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశము, ఆయనకు మనకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రార్థన నేర్పుతూ శిష్యులతో అంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రి అని పిలవమంటున్నాడు. మొట్టమొదటిగా శిష్యులకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు, ఒక అర్హతని ఇస్తున్నాడు, ఒక ఆధిక్యతని ఇస్తున్నాడు. పరలోకములో ఉన్నటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి అర్హతని ఇస్తున్నాడు. అందుకే భక్తుడు అంటాడు, దేవుడు మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను అని అంటున్నాడు. మనము దేవుని పిల్లలము అని పిలువబడుటకు దేవుడు మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడండి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. మనకి దేవునికి ఉన్నటువంటి సంబంధము అనేకులకి ఇది తెలియదండి. బయట ఉన్న వాళ్ళకు తెలియదు, లోపల ఉన్న మనం ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే, దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధం, ఆయన తండ్రి అయి ఉన్నాడు, నువ్వు దేవుని కుమార్తెవై ఉన్నావు, దేవుని కుమారుడివై ఉన్నావు. ఈ అర్హతను దేవుడిచ్చాడు, ఈ అవకాశాన్ని దేవుడిచ్చాడు, ఈ ఆధిక్యతను దేవుడిచ్చాడు. ఒక దేవుడు నీకు తండ్రిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన కుమారుడవై ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఆయన తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో దేవుడే నాకు తండ్రి అని తెలుసుకున్నప్పుడు, ఇదిగో ఆ తండ్రికి తగినటువంటి కుమారునిగా నా స్థానం ఎక్కడుంది, నేనెక్కడున్నాను అనేటువంటి ఒక ఆలోచన మనం చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. చాలండి. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఆయన అంటాడు, ఇదిగో తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ. నువ్వు అనుకోవాలా ఆయన నా తండ్రి అని, నువ్వు అనుకోవాలా. నువ్వు అనుకోకుండా ఆయన కుమారుడిగా నీవు నేను చలమని అవలేమండి. తనను ఎందరు అంగీకరించిరో ఆయన తండ్రిగా నువ్వు భావించాలి. ఆయన తండ్రిగా నువ్వు హృదయంలో పెట్టుకోగలిగితే, ఆయన తండ్రిగా నీవు ఎన్నుకోగలిగితే, ఆ తండ్రి స్థానాన్ని నువ్వు ఆయనకి ఇవ్వగలిగితే, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు, విశ్వాసము, తన నామమునందు అంటే దేవుని యందు విశ్వాసముంచు ప్రతివానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఒక అవకాశము, అర్హత, నువ్వెన్నుకున్నటువంటి నీవు నీ హృదయంలో ఇచ్చినటువంటి స్థానమును బట్టి దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు, ఆయనకి నీవు కుమార్తెవై ఉన్నావు, కుమారుడు అయి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎవరు తనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. తనను అంగీకరించాలి.
దేవుని ఎరిగి ఉండాలి, దేవుని హృదయంలో చేర్చుకోవాలి, దేవునికి అవకాశం ఇచ్చేవారై ఉండాలి. తండ్రి అని చెప్పనని ఆయన మాట ఆయన పిలుస్తూ ఆయన మాటను కనుక ఇటు రమ్మా అన్నాం అనుకో, రాకుండా అనుకో, తండ్రిగా మనం ఆయనకు అధికారం ఇచ్చినట్టేనా? తండ్రికి ఆయనకు అవకాశం ఇచ్చినట్టేనా? తండ్రికి ఆయన ఎన్నుకున్నట్టేనా? ఏదో చెప్దామని ఆయన పిలిచాడు. వినాలన్న ఆసక్తి నీ దగ్గర నా దగ్గర లేకపోతే, ఆయన చెప్పేది చెయ్యాలన్న ఆలోచన నీ దగ్గర లేకపోతే, తండ్రిగా మనం ఇచ్చేటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానమును బట్టి మనం ఆయన బిడ్డలమై ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన అంగీకరించాలి, ఆయన అంగీకరించాలి, ఆయన మన హృదయంలో చేర్చుకోవాలి. చేర్చుకోవడం అంటే ఆయన చెప్పినట్లుగా చేయడానికి ఇష్టపడాలండి. ఆయన చూపిస్తున్న మార్గంలో నడవడానికి ఇష్టపడాలి. ఆయన ఆలోచనకు తగినట్లుగా నడవాలి. అప్పుడు ఆయన మనం తండ్రిగా అంగీకరించినట్టు ఆయన మనలను కుమారులుగా చేర్చుకున్నట్లు. అందుకే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉందనండి. మనకిచ్చినటువంటి అధికారమునకు తగినట్లుగా మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమును అయినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చాలండి. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇక వాస్తవానికి దేవుని పిల్లలవ్వడానికి మనకు అధికారం అవకాశం లేదు, కానీ దేవుడు అంగీకరిస్తున్నాడు. కానీ దేవుని పిల్లలవ్వడానికి ఆయన మనకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన అంగీకరించి ఉన్నాం కనుక, ఆయనకు మనం బిడ్డలమై ఉన్నాం కనుక, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు కనుక ఈ అధికారమును కొనసాగించాలి అనంటే, ఈ అవకాశమును కొనసాగించాలి అనంటే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. ఎలాగున్నామంట మనం ఇప్పుడు? మనం ఆయన ఎరిగి ఉండటం మాత్రమే కాదు, ఆయన కూడా మనల్ని ఎరిగి ఉన్నాడు, ఆయన కూడా మనల్ని గుర్తించి ఉన్నాడు. మనం ఆయన తండ్రి అని పిలవటం కాదు, ఆయన కూడా మనల్ని కుమారులని పిలిచినటువంటి వ్యక్తులమై ఉన్నాం. ఎందుకనంటే ఆయన మనం అంగీకరించి ఉన్నాము కనుక. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన దేవుని పిల్లలగుటకు ఆయనను అధికారం ఇచ్చి ఉన్నాడు. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు వాక్య సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీవు ఎరిగి ఉండటం మాత్రమే కాదు, ఆయన కూడా నిన్ను ఎరిగి ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు ఆయన్ను అంగీకరించి ఉన్నావు కనుక ఆయన నీకు తండ్రి అయి ఉండటం మాత్రమే కాదు, ఆ తండ్రి కూడా నిన్ను కుమారునిగా భావిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అలాంటి అవకాశము కలిగి ఉన్నటువంటి నీవు, అలాంటి అర్హత కలిగి ఉన్నటువంటి నీవు చేయాల్సినటువంటి పని ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అక్కడ అంటాడు, బలహీనమైనవియు నిష్ప్రయోజనమునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా. చాలండి. ఏ అర్హతలో ఉన్నాం, ఏ అవకాశమును మనం సద్వినియోగపరుచుకుంటున్నాం,
ఎలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు, ఏ ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇదిగో మనము ఆయనను తండ్రి అని పిలవడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన మనల్ని కుమారులుగా చూడడానికి ఆయన కూడా మనల్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈ అర్హత కలిగి ఉన్నటువంటి మనము, ఈ అవకాశం కలిగి ఉన్నటువంటి మనము, వాక్యంలో రాయబడినటువంటి మాట మనం ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అంటాడు, బలహీనమయు నిష్ప్రయోజనమయునైన మూల పాఠముల తట్టు. ఒకప్పుడు ఆ మూల పాఠాలు, ఒకప్పుడు తెలియనటువంటి దినాలు, ఒకప్పుడు ఎరగనటువంటి దినాలు, ఒకప్పుడు మనము కూడా మనకు నచ్చినట్లుగా జీవించినటువంటి దినాలు ఉంటే ఉండొచ్చేమో కానీ ఇప్పుడు ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆ తండ్రికి మనం కుమారులమై ఉన్నాం కనుక మరలా తిరిగి మూల పాఠముల తట్టు తిరుగునేలా అని అన్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఒక అధికారము, ఒక అవకాశము రాత్రి వేళ మనం గమనంలోకి తెచ్చుకోవాలి. మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ కుమారుడే చెప్తున్నాడు, పరలోకమందున మా తండ్రి అని పిలవమని పిలిచి చెప్తున్నాడు ప్రార్థనలో. దేవునితో మాట్లాడడానికి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. అంటే ఒక మనిషికి ఇచ్చినటువంటి ఒక అధికారం ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి దేవునితో తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంత కృప, ఇంత ఆధిక్యత, ఇంత అవకాశం మనకి ఇచ్చినందున మనం చేయాల్సిన పని ఏంటి? మూల పాఠముల తట్టు తిరగనేలా. కాబట్టి మనము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా చూడాలని దేవుడు కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవది, ఆయనకు కుమారులమై ఉన్నాం, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు కనుక మనము చేయాల్సినటువంటి మరొక పని ఏంటి అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుండి చూస్తే, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుండి, దేవుని ఆలయమునకు చాలండి. దేవుని వాక్యము మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, మీ దేహము వలన చదవమ్మది, దేవుని ఆలయమునకు మీరు వారికి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. చాలండి. తండ్రి అని పిలుస్తున్నటువంటి నీవు కుమారులుగా ఎంచుకున్నటువంటి ఆ దేవునికి నీవు చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే, ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి మూల పాఠముల తట్టుకు తిరగకూడదు. రెండవది, మనం చేయాల్సిన పని ఏంటంటే మనము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా కనబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక ప్రత్యేకతను నీలో నాలో చూడాలనుకుంటా ఉన్నాడు. ప్రత్యేకత అనేది ఆయన నీ నుండి నా నుండి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యం సెలవిచ్చినటువంటి చక్కటి మాట, ఇదిగో నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై ఉందురు. నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. కాబట్టి ఈ సత్సంబంధం కొనసాగాలి అనంటే వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి.
ఇది తండ్రి కుమారుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమను జ్ఞాపకం చేస్తున్నటువంటి తండ్రి ఆలోచన. దేవుడు మనలో పరిశుద్ధతను, పవిత్రతను, ప్రత్యేకతను చూడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకత ఈ రాత్రి వేళ నీవు నేను మనం కనపరచగలగాలి. కాబట్టి తండ్రి అని పిలిచేటువంటి అధికారం ఇచ్చినటువంటి దేవునికి కుమారులై ఉండాలి అని అంటే ఏమై ఉండాలి? మనం ప్రత్యేకింపబడిన వారమై ఉండాలి. వీరు దేవుని బిడ్డలని పిలువబడాలి అని అంటే మనలో ఆ ప్రత్యేకత, పరిశుద్ధత తప్పక అవసరమై ఉంది. ఆ ప్రత్యేకతను మనం కొనసాగించాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మూలపాఠంలో తట్టుకు తిరగకూడదు. రెండవది, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మనం కొనసాగాలి. ఎందుకనంటే ఇదిగో ఫలానా అని తండ్రి అని పిలిచేటువంటి అర్హత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక మనము దేవుని పిల్లలమై ఉన్నామన్న అర్హతను దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక ఈ అర్హతకు తగినట్లుగా మన నడవడికను మనము కలిగి ఉండాలని దేవునికి ఇష్టపడుతూ మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, పరలోకమందున్న మా తండ్రి అని పిలిచి అర్హత ఇచ్చినటువంటి దేవుడు. నీవు మూలపాఠములకు తట్టు తిరగకూడదు. రెండవది, నీవు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తివై ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ తండ్రి ఈ కుమారుల మధ్యలో ఉండాల్సినటువంటి ఈ గుణగణాలను మనం వ్యక్తపరచగలిగితే తప్పక దేవుని మహిమపరచగలుగుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.